హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఆర్ఎస్ అగ్రవాల్ నుండి నెక్స్ట్ వన్ బార్బడి టాపిక్ తీసుకుంటున్నాము. ఈ టాపిక్ నుండి ఎస్ఐలో మనకి 5 to 6 మార్క్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో వెరీ ఇంపార్టెంట్ అండ్ వెయిటేజ్ ఉన్న టాపిక్ అండి. మీకు ఈ బార్బడి టాపిక్ ఆర్ఎస్ అగ్రవాల్లో 106 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్సే కాకుండా సో ప్రీవియస్లో అడిగినటువంటి క్వశ్చన్స్, అప్డేట్ మోడల్ క్వశ్చన్స్, సో వాటిపైన షార్ట్ కట్ ఎలా చేస్తాం, ప్రతి క్వశ్చన్ పైన షార్ట్ కట్ ఉంటుంది. సో మనం ఫార్ములా యూజ్ చేయమండి. సో ఈ విధంగా మీకు క్లియర్గా అండ్ ఫుల్ డెప్త్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఒక్కసారి ఈ చాప్టర్ క్లియర్గా మీరు స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు క్లియర్గా విన్నట్లయితే ఏ ఎగ్జామ్లో అయినా బార్బడి నుండి క్వశ్చన్ వచ్చింది అని అంటే ఈజీగా చేసేస్తారు. సో అందుకోసం చెప్తున్నాను, క్లియర్గా వినండి. క్లియరే కదా? సో బార్బడి టాపిక్లో మనం ప్రాబ్లమ్స్ వెళ్ళే ముందు మనం బార్బడిలో షార్ట్ కట్స్ ఎలా తీసుకుంటాం, ఫార్ములా లేకుండా షార్ట్ కట్స్ ఎలా అప్లై చేస్తాం అనేది ఒకసారి చూడండి. బార్బడి యాక్చువల్గా బార్బడి అనేది ఆ ప్రాబ్లమ్స్ ఎలా తీసుకుంటామంటే, ఏదైనా ఒక అసలు రూపాయలు, ఏదైనా ఒక అమౌంట్ ఉంది కదా, ఒకే అసలు రూపాయలపై ప్రతి సంవత్సరం వడ్డీని లెక్కించే విధానాన్ని బార్బడి అంటారు. అంటే మనం ఏ విధంగా తీసుకోవచ్చు అంటే, అసలు రూపాయలు సపోజ్ ఇక్కడ 20,000 అనేది అసలు రూపాయలు అనుకుందాం. ఇది అసలు అమౌంట్. పర్సంటేజ్ ఎంతో కొంత ఉంది. సపోజ్ ఇక్కడ పర్సంటేజ్ R=10% ఉంది. ఆ తర్వాత టైం జనరల్గా ఒక 2 years ఉంది అనుకుందాం. వడ్డీ లెక్కించాలి. అప్పుడు మనకి డెఫినేషన్లో ఏమన్నాడు, కాన్సెప్ట్ ఏంటి అసలు? బార్బడి అంటే ఏంటిది? ఒకే అసలు రూపాయలపై ప్రతి సంవత్సరం వడ్డీని లెక్కించే విధానము. ఒకే అసలు రూపాయలు అంటే మొదటి సంవత్సరం మనకి ఎంతో కొంత వడ్డీ వచ్చింది అనుకుందాం. బార్బడి ఎంతో కొంత వడ్డీ వచ్చింది. ఈ పర్సంటేజ్ తోటి మనం క్యాల్కులేట్ చేస్తే ఇక్కడ మొదటి సంవత్సరంలో వచ్చిన వడ్డీ. ఇదే అసలు రూపాయలపై మనకి సెకండ్ ఇయర్లో వచ్చిన వడ్డీ. అంటే ప్రతి సంవత్సరం, ఇప్పుడు మొదటి సంవత్సరం 20,000 రూపాయల పైన వడ్డీ తీస్తాం. సెకండ్ ఇయర్ కూడా అదే 25,000 రూపాయల పైన వడ్డీ చేస్తాం. అదే థర్డ్ ఇయర్ అయినా కూడా మనం అదే అసలు రూపాయల పైన వడ్డీ చేస్తాం. ఇది బార్బడి కాన్సెప్ట్. అంటే ఒకటే అసలు రూపాయల పైన ప్రతి సంవత్సరం మనం వడ్డీని లెక్కిస్తాం. అంటే అసలు అమౌంట్ అనేది 20,000 ఉంటుంది. ఇది మనకి బార్బడి తరఫున ఉంటుంది. సో ఇక్కడ చిన్నగా ఒకటి చెప్తాను, చక్రవడ్డీ. సో చక్రవడ్డీలో మళ్ళీ చెప్తాను. చక్రవడ్డీ కాన్సెప్ట్ ఏంటంటే, ఇదే 20,000 అమౌంట్ ఉంది అనుకుందాం. సేమ్ ఇదే 20,000 అమౌంట్ ఉంది. ఇక్కడ క్యాల్కులేట్ ఎలా చేస్తామండి? సో 20,000 అమౌంట్, పర్సంటేజ్ ఈ విధంగానే ఉంది. ఇక్కడ మొదటి సంవత్సరంలో వచ్చిన చక్రవడ్డీ ఏదైతే ఉంటుందో, అప్పుడు మనం సెకండ్ ఇయర్లో కూడా మనం ఇక్కడ వడ్డీని లెక్కించాలి కదా, చక్రవడ్డీ రావాలి కదా. సో చక్రవడ్డీ అనేది సెకండ్ ఇయర్లో రావాలి. సో ఇప్పుడు చూడండి, మొదటి సంవత్సరంలో ఎంతో కొంత చక్రవడ్డీ వచ్చింది. ఇక్కడ ఈ చక్రవడ్డీ వచ్చిన దాన్ని మనం అసలు కలుపుతాం. అప్పుడు ఈ సెకండ్ ఇయర్ దగ్గర ఏమవుతుంది అని అంటే, ఈ 20,000 ప్లస్ మొదట్లో వచ్చిన చక్రవడ్డీ, మొదటి సంవత్సరంలో వచ్చిన వడ్డీ, ఈ రెండు కలుపుకొని ఇక్కడ అసలు అని చెప్తాం మనం. ఇక్కడ 20,000 ఇక్కడ ఉంటుంది. అదే 20,000 పైన సెకండ్ ఇయర్ వడ్డీ, అదే 20,000 పైన థర్డ్ ఇయర్ వడ్డీ. కానీ ఇక్కడ 20,000 పైన మొదటి సంవత్సరం వడ్డీ తీసుకుంటే, మళ్ళీ ఈ వడ్డీని దీనికి యాడ్ చేసుకుంటూ రెండో సంవత్సరం వడ్డీని లెక్కిస్తాం. మళ్ళీ థర్డ్ ఇయర్ అంటే ఏం చేస్తాం? ఇక్కడ థర్డ్ ఇయర్ మళ్ళీ సెకండ్ ఇయర్ వడ్డీని ఇక్కడ దీనికి మళ్ళీ అసలు యాడ్ చేసుకొని మళ్ళీ థర్డ్ ఇయర్ వడ్డీ కౌంట్ చేస్తాం. ఇది చక్రవడ్డీ కాన్సెప్ట్, ఇది బార్బడి కాన్సెప్ట్. సో అందుకోసం మనం ఏం చెప్తున్నాం డెఫినేషన్లో, ఒకే అసలు రూపాయలపై ప్రతి సంవత్సరం వడ్డీని లెక్కించే విధానాన్ని బార్బడి అంటారు. ఇది మన బేసిక్ ఈ విధంగా, అంటే కాన్సెప్ట్ బార్బడి ఎలా చేయొచ్చు, చక్రవడ్డీ అనేది కాన్సెప్ట్ ఏ విధంగా ప్రాబ్లం చేస్తాం అనేది, ఇది మనకు ఒక ఐడియా ఉండాలి. అందుకోసం చెప్పాను. సపోజ్ ఇక్కడ షార్ట్ కట్ ఏ విధంగా ఉంటుంది. బార్బడిలో ఇది బార్బడిని సరళ వడ్డీ అంటాం. బార్బడికి వచ్చేసరికి చూడండి, PTR/100 ఇది అందరికీ తెలిసిన ఫార్ములా. PTR/100 అనేది ఫార్ములా తీసుకున్నాం బార్బడి మనం ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే. సో దీని నుండే మనం P ఫైండ్ అవుట్ చేయొచ్చు, T ఫైండ్ అవుట్ చేయొచ్చు, R ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ A=P+ వడ్డీ. ఎందుకంటే అమౌంట్, టోటల్ అమౌంట్ కావాలి అని అంటే అసలు ప్లస్ వడ్డీ కలిపితేనే టోటల్ అవుతుంది. మరి ఇక్కడ అసలు కావాలి అని అంటే టోటల్ నుండి వడ్డీ తీసేస్తున్నా. సపోజ్ ఇక్కడ వడ్డీ కావాలి అనుకుంటే టోటల్ అమౌంట్ నుండి అసలు తీసేస్తున్నా. కానీ ఇవి మనం యూజ్ చేయం, అవసరం లేదు. క్లియరే కదా? సో మనం ఫార్ములా అనేది మనం అప్లై చేస్తలేము, మనం షార్ట్ కట్టే అప్లై చేస్తాం. అది మ్యాక్సిమం షార్ట్ కట్. ఈ షార్ట్ కట్ మీరు నేర్చుకుంటే ఆల్ ప్రాబ్లం, చక్రవడ్డీ కావచ్చు, బార్బడి కావచ్చు, ఇంతకుముందు అంటే పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాభ నష్టాలు కూడా యూజ్ అవుతాయి. క్లియర్గా? సో ఈ విధంగా తీస్తామండి. చూడండి షార్ట్ కట్. జనరల్గా P అసలు అమౌంట్ అనేది మనకి జనరల్గా ఇచ్చిండు ఒక 5,000 అనుకుందాం. అసలు అమౌంట్ ఎంత? ఒక 5,000. ఇప్పుడు పర్సంటేజ్ ఇచ్చిండు అంటే ఇక్కడ రేట్ ఆఫ్ పర్సంటేజ్, వడ్డీ రేట్ ఎంత? ఒక 10% ఇచ్చిండు. 10%.
ఇప్పుడు మనకి కాలం ఇచ్చిండు, అందులో 2 years క్వశ్చన్లో 2 yearsకి వచ్చే బార్ వడ్డీ ఎంత అంటాడు, లేదంటే టోటల్ అమౌంట్ ఎంత అంటాడు. చూడండి ఇలా ఈ విధంగా మనం క్వశ్చన్ ఇచ్చిండు అనుకుందాం. ఈ క్వశ్చన్కి షార్ట్ కట్ ఏ విధంగా తీసుకుంటాం అనేది మనకి ఇక్కడ కాన్సెప్ట్ క్లియరే కదా. సో 5,000 రూపాయలు అనేది మనకి అసలు అమౌంట్, రేట్ ఆఫ్ పర్సంటేజ్ 10%, 2 years కాలానికి ఎంత వడ్డీ లభించునో లేదంటే ఎంత మొత్తం అవ్వను, టోటల్ అడగచ్చు, వడ్డీ అడగచ్చు. ఇక్కడ ఈ మూడింటి పైన మనకి కాన్సెప్ట్ అండి, చాలా జాగ్రత్తగా వినండి. పీ ఈక్వల్స్ మనకి 100% తీసుకుంటాం. అసలు అమౌంట్ ఏదైతే ఉందో అది 100% అనుకోవాలి. ఎందుకంటే చూడండి అసలు అమౌంట్ మనం ఇక్కడ అసలు అమౌంట్ ఇచ్చేటప్పుడు తక్కువ ఎక్కువ ఇయ్యం కదా. సో దాన్ని మనం ఏం చేయాలంటే ఆ ఇచ్చే అమౌంట్ ఏదైతే ఉందో అది 100%. చూడండి ఇది 100% అనుకుందాం. ఇప్పుడు ఈ వడ్డీ తీసుకుంటున్నాం. వడ్డీ క్లియర్గా చూడండి, ఇక్కడ అసలు వడ్డీ అమౌంట్ ఈ మూడింటి పైన పర్సంటేజ్ ఎలా తీసుకున్నామో మనం చెప్పబోయే ప్రాబ్లమ్స్ కూడా ఈ విధంగానే తీసుకుంటాం. ఇక్కడ వడ్డీని ఏ విధంగా తీసుకుంటామంటే ఇది వడ్డీ రేటు కదా. సో ఇది 10%, ఇది 2 years. సో దాన్ని మనం వడ్డీ రేటు ఇంటూ కాలం అని చేస్తే 10% ఇంటూ 2 అంటే ఎంత వస్తుంది అని అంటే 20%. దీని ఏదో మనం మల్టిప్లై చేస్తున్నామని అనుకోకండి. ఇప్పుడు ఇది ఇంత సంవత్సరానికి 10% అంటాడు క్వశ్చన్లో. సంవత్సరానికి 10% అంటే ఎన్ని సంవత్సరాలు, 2 సంవత్సరాలు అన్నాడు. సో 10 అంటే మొదటి సంవత్సరం 10%, రెండో సంవత్సరం 10%. 10 + 10 ఎంత అంటే 20%. సో మనం ఈ వడ్డీకి సంబంధించిన పర్సంటేజ్ ఏం తీసుకోవాలి, 20% అని తీసుకోవాలి. అంటే ఈ వడ్డీ రేటు కాలం మల్టిప్లై చేస్తే మనకి వడ్డీకి పర్సంటేజ్ వస్తుంది. ఇప్పుడు చూడండి ఈ అమౌంట్ సంబంధించిన విషయం చూడండి. అమౌంట్ సంబంధించింది ఇక్కడ చూడండి. అమౌంట్ అంటే అసలు ప్లస్ వడ్డీ రెండు కలిపితేనే కదా అమౌంట్ వచ్చేది. అంటే అసలు ఎంత అనుకున్నాం 100, మరి వడ్డీ ఎంత అనుకున్నాం 20. అంటే ఇక్కడ 100 + 20 అని తీసుకుంటే 120% అనేది మనం అమౌంట్కి తీసుకోవాలి. 120% అనేది అమౌంట్. ఇవి మూడు మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అసలు అనేది ఎనీ టైం 100. మనం లాభ నష్టాల్లో కాస్ట్ ప్రైస్ కొన్న వేళ ఎప్పుడైతే 100 అనుకుంటామో ఇక్కడ కూడా బార్ వడ్డీ దగ్గర అసలు అంటే 100, చక్రవడ్డీ దగ్గర కూడా అసలు అంటే 100. క్లియరే కదా. సో అసలు అమౌంట్ అంటే కంప్లీట్గా 100% అనేది మీ మైండ్లో పెట్టుకోండి. తర్వాత ఈ వడ్డీ అనేది ఎలా తీసుకుంటున్నాం మనం, ఈ వడ్డీ రేటు ఇంటూ కాలం ఇవి రెండు మల్టిప్లై చేస్తే మనకి వడ్డీకి పర్సంటేజ్ తీసుకుంటున్నాం. అమౌంట్ అంటే మొత్తం కాబట్టి ఇవి రెండు కలిపితేనే మనకి టోటల్, అంటే ఇది 100 + ఇది 20. సో 120% ఇస్తాం. ఇప్పుడు మనం PTR/100 యూజ్ చేయకుండా ఏం చేస్తామంటే చూడండి ఇక్కడ ప్రాబ్లం మనకి డాటాలో అసలు ఇచ్చిందా, వడ్డీ ఇచ్చిందా, అమౌంట్ ఇచ్చిందా అని చూడాలి. ఇప్పుడు చూడండి 5,000 ఉంది, అసలు ఉంది కాబట్టి అసలుకి పర్సంటేజ్ ఎంత 100%. అసలుకి పర్సంటేజ్ 100 కాబట్టి 100%కి ఎంత తీసుకోవాలి 5,000 అమౌంట్. ఎందుకంటే అమౌంట్ దాని యొక్క పర్సంటేజ్ మన దగ్గర ఉంది. సపోజ్ నీకు వడ్డీ అడిగింది అనుకో, వడ్డీ అంటే నీకు ఎంత తీసుకోవాలి 10, సంవత్సరానికి 10 అయితే 2 సంవత్సరాలు. సో 20%కి ఎంత, ఇది ఏమొస్తుంది మనకి వడ్డీ వస్తుంది. అదే కనుక టోటల్ అడిగింది అనుకోండి, అప్పుడు ఇక్కడ టోటల్ అంటే మనం ఎంత తీసుకోవాలి 100 + వడ్డీ. సో 120%కి ఎంత. సో ఇది మనం ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి ఇది PTR/100 అనేది మనం యూజ్ చేయకూడదు. సో ఇక్కడ 0 కట్ చేసినాం అంటే ఇంటూ 50. సో ఇంటూ 50 తీసుకుంటే 2 5 = 10 అంటే మనకి ఎంత వస్తుంది అన్నట్టు 1000 తీసుకుంటాం. 5 2 = 10. మరి ఇదే ఇక్కడ తీసుకున్నాం అనుకో 50 అంటే 12 5 ఎంత 60. 1000 + ఎంత 6000 కదా. సో ఈ విధంగా మనం ఆన్సర్ తీసుకుంటాం. ఒకవేళ మనకి టోటల్ అమౌంటే ఇచ్చిండు జనరల్గా, సపోజ్ ఇక్కడ ఇచ్చిండు టోటల్ ఇది 12,000, ఇది 6,000 అనుకుందాం. A = 6,000 ఇచ్చిండు ఇక్కడ. అప్పుడు మీరు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, 120% ఏ ఇచ్చిండు కాబట్టి దాని యొక్క పర్సంటేజే తీసుకోవాలి. సో 120%కి 6,000 అయితే నీకు ఏం కావాలి, అసలు కావాలి. ఇది ఇవ్వలేదు అనుకుందాం. అప్పుడు 100%కి ఎంత, ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే నీకు డాటాలో ఏదైతే ఇచ్చిండో దాని యొక్క పర్సంటేజ్ తోటి లింక్ పెట్టాలి. ఇది కాన్సెప్ట్ క్లియరే కదా. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఏ క్వశ్చన్ అయినా మీకు ఈజీగా అర్థమవుతుంది. సో మనం ఆర్ఎస్ అగర్వాల్లో చెప్పబోయే క్వశ్చన్స్ అన్నీ సో కంప్లీట్గా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఈజీగా ఉంటాయి. సో మీరు ఒకసారి ఫాలో అయితే ఆ టాపిక్ కంప్లీట్గా మీరు వినగలిగితే సో ఏ క్వశ్చన్ అయినా మీరు ఆన్సర్ చేస్తారు. ఎగ్జామ్లో ఎన్ని క్వశ్చన్స్ అడిగినా కూడా మీరు క్వశ్చన్ ఆన్సర్ చేస్తారు. క్లియరే కదా. సో ఇప్పుడు చూడండి బార్ వడ్డీని మనం ఆర్ఎస్ అగర్వాల్ నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. బార్ వడ్డీలో మొదటి క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 5,760 రూపాయలపై సంవత్సరానికి 6% వడ్డీ రేటు చొప్పున
3 సంవత్సరాల కాలానికి లభించే సరళ వడ్డీ ఎంత? దాన్ని బార్ వడ్డీ అనొచ్చు, సరళ వడ్డీ అనొచ్చు. సొల్యూషన్ చూడండి, షార్ట్ కట్ ఏ విధంగా తీసుకున్నాం. మనకి అసలు అమౌంట్ ఇచ్చిండు, నేను ఇంతకుముందే చెప్పాను, ఏదైతే మనకి డాటా ఇచ్చిండో అది క్లియర్గా, ఇది ఎగ్జామ్లో అలా రాసుకుంటూ ఉండద్దు, మనం ఇక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ కోసం రాస్తున్నాం. సో పీ క్వశ్చన్ మనకి ఎంత ఇచ్చింది ఇక్కడ? 5,760 రూపాయలు, అది అసలు అమౌంట్. రేట్ ఆఫ్ పర్సెంటేజ్ మనకి ఎంత ఇచ్చిండు? 6% అని ఇచ్చిండు. కాలం క్వశ్చన్ ఎంత ఇచ్చిండు? 3 years అని ఇచ్చిండు. మనకు అడిగింది ఏంది? లభించే వడ్డీ ఎంత, బారు వడ్డీ ఎంత. క్లియరే కదా? సో ఇప్పుడు నేను ఎలా చెప్పాను, ఏమని చెప్పాను ఇక్కడ చూడండి, ఏమని చెప్పినా నేను ఇక్కడ అసలు ఇచ్చిండు, రేట్ ఆఫ్ పర్సెంటేజ్, ఇక్కడ కాలం వడ్డీ ఎంత అన్నాడు. మనం PTR/100 యూజ్ చేయొద్దు అన్న. పీ ఇచ్చిందా? సో పీకి మనం ఏం తీసుకోవాలి? 100%. 100%కి చూడండి, పీ ఈక్వల్స్ టు అసలు అంటే 100, మరి దాని అమౌంట్ ఇచ్చిండు కాబట్టి 5760 అనేది అసలు అమౌంట్. క్లియరేనా? మరి ఇక్కడ వడ్డీ అడిగిండు కాబట్టి దీన్ని మనం ఏం చేయాలి? రేట్ ఆఫ్ పర్సెంటేజ్ కాలం మల్టిప్లై చేయాలి అన్న. సో ఇవి రెండు మల్టిప్లై చేయాలి. 3 into 6 ఎంత వస్తుంది ఇక్కడ? 18%. సో 18%కి ఎంత? క్లియరేనా? సో 3 6 18%, అంటే ఎవ్రీ ఇయర్ 6%. 6 6 6 18. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ 0 కట్ చేసిన, ఇక్కడ 0 కట్ చేసిన. క్లియరేనా? ఇప్పుడు ఇది మల్టిప్లై అవుతుంది కదా, క్రాస్ మల్టిప్లై అంటే ఇది ఇంటూ ఇది బై ఇది వస్తుంది, అందుకోసం నేను దీన్ని ఇక్కడ కట్ చేసుకున్నా. ఇప్పుడు 18 తీసుకోండి, 2 తోటి కట్ చేయొచ్చా మీరు? 2 తోటి ఇక్కడ కట్ చేస్తే మళ్ళీ 5 పోతుంది. సో మీ ఇష్టం, ఏదైనా చేసుకోండి, లేదంటే డైరెక్ట్ మల్టిప్లై చేయండి. సో 18 into 6, 18 6 ఎంత వస్తుంది? 108, అంటే 8 ఇక్కడ 0 10 వస్తుంది. సో 18 7 126, 126 ప్లస్ ఇక్కడ ఎంత అంటే 136, అంటే ఇక్కడ మనకి 13 ఉంటుంది. సో 18 ఇక్కడ 5 90, 90 ప్లస్ ఇక్కడ 13 అంటే 103 ఉంటుంది. కానీ ఇక్కడ 10 ఉంది కాబట్టి పాయింట్ పెట్టుకుంటే మనకి ఎంత వస్తుంది ఇక్కడ వడ్డీ అనేది? సో 1036, ఇక్కడ 1036.80 అనేది మనకి వడ్డీ వస్తుంది. సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. క్లియర్గా మనం ఇదంతా రాసుకుంటుంటారు మీరు ఎగ్జామ్లో. డైరెక్ట్ ఏది ఇచ్చిండు? అసలు ఇచ్చిండా 100కి ఇంత, వడ్డీ అడిగిండా, సో ఇది ఏంటి ఇది, సో ఇది దీనికి ఎంత. ఒకవేళ టోటల్ అన్నాడు అనుకోండి 118కి ఎంత. ఒకవేళ 118 అనేది మీకు క్యాలిక్యులేషన్ ఇబ్బంది అయితే దీనికి ఇది యాడ్ చేస్తే టోటల్ అమౌంట్ అయిపోతుంది. క్లియరేనా? సో ఈ విధంగా మనం ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ తీసుకుందాం. చాలా జాగ్రత్తగా వినండి, ఎక్కడ లేనటువంటి, ఎవరు చెప్పనటువంటి అప్డేట్ మోడల్స్ మన దగ్గర ఉంటాయి. సో మీరు ఫాలో అవ్వండి, మీకు ఏం లేదు, మిమ్మల్ని నేను ఏదో డబ్బులు కట్టమంటలేను, సో మీరేదో చేయమంటలేను, కానీ మీరు జస్ట్ వింటే బాగుపడతారు. క్లియరేనా? సో ఇది ఇప్పుడు ఆర్ఎస్ కంప్లీట్ చేసాం, ఇప్పుడు బార్వడ్డీ ఇంకో 4 రోజులు అయితే బార్వడ్డీ కంప్లీట్, ఆ తర్వాత చక్రవడ్డీ. సో ఈ విధంగా మనం కంప్లీట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మీరు యూజ్ చేసుకోవాలి. క్లియరేనా? సో నెక్స్ట్ వన్, సెకండ్ క్వశ్చన్ చూడండి. ఒక వ్యవసాయదారుడు, అతను ఒక వ్యక్తి 3,600 రూపాయలను సంవత్సరానికి 15% వడ్డీ రేటుతో అప్పుగా తీసుకొని 4 సంవత్సరాల తర్వాత అతను 4,000 రూపాయలను మరియు ఒక ఆవును మొత్తంగా చెల్లించాడు. అయినా ఆ ఆవు ధర ఎంత? క్లియరేనా? చూడండి, ఇప్పుడు షార్ట్ కట్ ఏ విధంగా తీస్తాం. సెకండ్ క్వశ్చన్, ఇక్కడ ఒక వ్యక్తి ఏం చేసిండు? 3,600 రూపాయలను అప్పుగా తీసుకొచ్చాడు, అసలు అమౌంట్ తీసుకొచ్చాడు. ఎంత పర్సెంటేజ్ తోటి? రేట్ ఆఫ్ పర్సెంటేజ్ ఎంత? 15%, 15% వడ్డీ రేటు తోటి తీసుకొచ్చాడు. కానీ కాలం ఎంత? 4 సంవత్సరాల తర్వాత. ఇది సంవత్సరానికి అంటాడు, నెలకు అన్నాడు, సంవత్సరానికి 15%. క్లియరేనా? సో ఇక్కడ టీ క్వశ్చన్ ఎంత? 4 సంవత్సరాల తర్వాత అతను ఎంత అమౌంట్ చెల్లించిండు? టోటల్ అమౌంట్ 4,000 రూపాయలతో పాటు ఒక ఆవును ఇచ్చేసిండు. చూడండి, అతను ఇక్కడ 3,600 రూపాయలను 15% వడ్డీ రేటుతో అప్పు తీసుకొచ్చింది, ఒక వ్యక్తి దగ్గర నుండి తీసుకొచ్చిన తర్వాత 4 సంవత్సరాల తర్వాత ఇతను రిటర్న్ ఇవ్వాలి. సో ఇతను రిటర్న్ ఇస్తే ఇప్పుడు ఎంత రిటర్న్ ఇచ్చిండు అంటే దీనికి లెక్క, అంటే 4 yearsకి ఎంతో కొంత అమౌంట్ అవుతుంది కదా. సో అమౌంట్ని ఈ 4,000 రూపాయలు అంటే ఎంత అమౌంట్ అవుతుందో మనకు చెప్పలేదు, కానీ 4,000 రూపాయలతో పాటు ఒక ఆవుని ఇచ్చేసిండు. అది ఎలా? మొత్తం అమౌంట్ కిందకి ఇచ్చేసిండు, దీనికైనా మొత్తం అమౌంట్కి ఇచ్చేసిండు. అప్పుడు ఈ ఆవు ధర ఎంత అనేది మన క్వశ్చన్. క్లియరేనా? అప్పుడు మీకు చేయాల్సిన ఏం లేదు, అసలు అమౌంట్ ఉందా? అసలు అమౌంట్ ఓకే, అప్పుడు 100%. ఏ అమౌంట్ ఉందో దాని యొక్క పర్సంటేజ్ తీసుకోవాలి. ఓకేనా? టోటల్ ఉంటే టోటల్ పరంగా తీసుకోవాలి, వడ్డీ ఉంటే వడ్డీ పరంగా తీసుకోవాలి, అసలు అమౌంట్ ఉంటే అసలు అమౌంట్ పరంగా తీసుకోవాలి, ప్రిన్సిపల్ వాల్యూ. సో ఇక్కడ 100%కి మనం ఎంత తీసుకున్నాం?
36 ఇక్కడ 00 3600 అనేది తీసుకోండి. ఇప్పుడు చూడండి 3600 దీనికి లింక్ పెట్టేశాను. ఇప్పుడు వడ్డీ అని తీసుకుంటాం. వడ్డీ తీసుకుంటే ఇప్పుడు ఎంత వస్తుంది ఇక్కడ 15 into 4 అంటే ఎంత 60. సో 60%కి ఎంత అంటే మనకి ఏమొస్తుంది వడ్డీ వస్తుంది. ఒకవేళ వడ్డీ కాకుండా ఇది 160 వేసుకున్నాం అప్పుడు ఏంటన్నట్టు టోటల్ అమౌంట్, ఎందుకంటే ఈ అమౌంట్ మనకు కావాలి కాబట్టి. సో టోటల్ అమౌంట్ తీసుకుంటే చేయొచ్చు. సో ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సల్. సో ఇంటూ 36 జీరోకి ఇక్కడ 0 16 6 96. సో ఇక్కడ 9 రిమైనింగ్ 16 3 48 ప్లస్ ఇక్కడ 9 అంటే ఎంత 57. అప్పుడు టోటల్ అమౌంట్ ఎంత అయింది 5760 టోటల్ అమౌంట్ అయింది. అందులో ఎన్ని రూపాయలు చెల్లించిండు 4000 రూపాయలు చెల్లించిండు. చెల్లించిన అమౌంట్ తీసేస్తేనే కదా మనకు ఆవు ధర వచ్చేది. సో ఇక్కడ తీసేస్తే మనకి 4000 తీసేస్తే 1760 రూపాయలు. ఈ 1760 రూపాయలు దేనికి అవుతుంది ఆ ఆవు యొక్క ధర అవుతుంది. సో ఆవుకి ధర ఎంత అంటే ఆవు కాస్ట్ తెలుసుకోవాలి మనం. ఆవు కాస్ట్ తెలుసుకోవాలంటే 4000 రూపాయలు మైనస్ చేస్తే రిమైనింగ్ అమౌంట్ అనేది ఎవరిది అన్నట్టు ఆవు యొక్క ధర అవుతుంది. క్లియర్ అయినా? సో ఈ విధంగా మనం తీసుకోవాలి. సో ఇది సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ అండి, అది సెకండ్ క్వశ్చన్. క్లియర్ అయినా? సో నెక్స్ట్ వన్ థర్డ్ క్వశ్చన్ చూడండి. 520 రూపాయలపై సంవత్సరానికి 13% వడ్డీ రేటుతో 6 నెలల కాలానికి వచ్చే బారు వడ్డీ ఎంత? ఇది థర్డ్ క్వశ్చన్. ఇప్పుడు చూడండి ఏ విధంగా చేయొచ్చు. సేమ్ అసలు అమౌంట్ ఎంత 520 రూపాయలు. రేట్ ఆఫ్ పర్సంటేజ్ ఎంత ఇచ్చిండు 13%. కాలం ఎంత ఇచ్చిండు 6 నెలలు. కాలం ఎంత ఇచ్చిండు 6 నెలలు. అంటే వచ్చే వడ్డీ ఎంత అనొచ్చు, లేదంటే టోటల్ ఎంత అనొచ్చు, మొత్తం ఎంత అనొచ్చు, వడ్డీ ఎంత అనొచ్చు. ఇప్పుడు చూడండి మీరు క్లియర్గా ఏం లేదు. అసలు అమౌంట్ ఇచ్చిండు అని అంటే మనం చేయాల్సింది ఏంటిది 100% తీసుకోవాలి. అంటే ప్రిన్సిపల్ వాల్యూస్ ఇచ్చిండు. ఇక్కడ 100%కి ఎంత తీసుకోవాలి 520. ఎందుకంటే ఇది 100% అసలుకి పర్సంటేజ్ దానికి అమౌంట్ లింక్ పెట్టేశాం. ఆ తర్వాత మనం వడ్డీ తీసుకోవాలి. వడ్డీ తీసుకోవాలంటే ఇది సంవత్సరానికి 13%, కానీ ఇది 6 నెలలు అన్నాడు. 6 నెలలు అన్నాడు. ఇప్పుడు చూడండి ఇది సంవత్సరానికి ఎంత 13%. 6 months ఇచ్చిండు కాబట్టి మీరు 1 year కిందికి తీసుకోండి. 1 year లాస్ట్కి వచ్చేది హాఫ్ చేసుకోండి సరిపోద్ది కదా. సో 1 year కిందికి తీసుకోండి. ఇప్పుడు చూడండి ఇక్కడ సో 1 year కానీ తీసుకుంటే 13%కి ఎంత అని తీసుకుందాం జనరల్ తీసుకుంటే. సో ఇక్కడ 0 కట్ చేసేసాం. 13 ఇక్కడ 2 ఎంత వస్తుంది 26. 2 రిమైనింగ్ 13 5 65 ప్లస్ ఇక్కడ 2 అంటే 67. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి మనం ఏం తీసుకోవచ్చు ఇక్కడ పాయింట్. అంటే ఇప్పుడు 1 yearకి వడ్డీ ఎంత అనేది ఇక్కడ 67.6 అనేది 1 year వడ్డీ. క్లియరే కదా. కానీ మనకి ఎంతది కావాలి, మనకి 1 year వడ్డీ కాదు, మనకి ఎంత కావాలి ఇప్పుడు ఇక్కడ 6 months వడ్డీ కావాలి. సో దీన్ని బై 2 తీసుకోండి. బై 2 తీసుకుంటే మనకి ఎంత వస్తుంది ఇక్కడ 2 3s మళ్ళీ ఇక్కడ 2 3s మళ్ళీ ఇక్కడ 8. సో 1 year వడ్డీ ఎంత అంటే 33.8 అంటే 6 months వడ్డీ. సో ఇది 1 year వడ్డీ ఎంత 67.6. మరి ఇక్కడ హాఫ్ 6 నెలల వడ్డీ ఇచ్చింది ఎంత 33.8 అనేది 6 నెలల వడ్డీ తీసుకుంటాం. సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఒకవేళ టోటల్ అన్నాడు అనుకోండి, ఇప్పుడు ఇది ప్లస్ 520 అంటే ఎంత వస్తుంది ఇక్కడ 520 30 550. సో 553.8 అనేది మనకి ఏమవుతుంది టోటల్ అమౌంట్ అవుతుంది. 6 నెలలకు అయ్యే మొత్తం ఎంత అంటే 553.8. ఒకవేళ వడ్డీ అడిగితే 6 నెలలకు వడ్డీ ఎంత అవుతుంది 33.8. సో మనకి ఇబ్బంది అవుతుందని 1 year పైన తీసుకున్నాం. క్లియరేనా? సో ఈ విధంగా మనం థర్డ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకేనా? సో ఇది థర్డ్ క్వశ్చన్ అండి. మీ ఇష్టం, మీకు కన్వీనియంట్గా మీకు ఎలా అయితే అలాగే తీసుకోండి. కానీ సో ఈ విధంగా అయితే మనం కాన్సెప్ట్ 100 పైన తీసుకున్నాం కాబట్టి ఈ విధంగానే తీసుకున్నాం. క్లియరేనా? ఇంకోటి మీరు ఇది 13% కాకుండా సపోజ్ 13% నేను తీసుకున్నాను. ఇది సంవత్సరానికి 13 కదా సార్, మరి నేను 6 months అంటే హాఫ్ కదా, అంటే నేను 6.5% తీసుకుంటా. తీసుకో వద్దను. క్లియరేనా? సో నేను ఇక్కడ 13 కాకుండా 6.5% తీసుకుంటా సార్, నాకు అది వద్దు అంటాం. తీసుకో, ఏదన్నా తీసుకో, నీ ఇష్టం. కాకపోతే మనం అలా తీసుకుంటాం. క్లియరేనా? సో ఈ విధంగా తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ చూడండి. ఫోర్త్ క్వశ్చన్ 4800 రూపాయలపై సంవత్సరానికి 8.5% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాల 3 నెలల కాలానికి లభించే సరళ వడ్డీ ఎంత? ఇది ఫోర్త్ వన్. మరి చూడండి షార్ట్ కట్ ఏ విధంగా తీసుకోవచ్చు అనేది.
పి అసలు అమౌంట్ ఎంత ఇచ్చిండు 4,800 రూపాయలు అనేది అసలు అమౌంట్ ఇచ్చిండు. మరి ఇక్కడ రేట్ ఆఫ్ పర్సంటేజ్ మనకి ఎంత ఇచ్చిండు 8.5 అనేది రేట్ ఆఫ్ పర్సంటేజ్. మరి కాలం ఈక్వెషన్ ఎంత 2 సంవత్సరాల 3 నెలలు 2 సంవత్సరాల 3 నెలలు ఈ విధంగా తీసుకున్నాడు. అయినా వడ్డీ ఎంత? సో వడ్డీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం మార్చుకోవాల్సింది 2. ఇక్కడ ఇది ఉంది కదా, సో 8.5 ఉంది కాబట్టి 8 to the 16 plus 1 ఎంత అంటే 17/2 దాన్ని అలా తీసుకోవాలి. 2 సంవత్సరాలు అలాగే ఉంటుంది. ఈ నెలల్ని మనం సంవత్సరంలోకి మార్చుకోవాలి, ఎందుకంటే ఇది సంవత్సరానికి కాబట్టి 3 1 జా 3 4 జా దాన్ని 4 to the 8 plus 1 ఎంత అంటే 9/4. క్లియర్ అయినా అయిపోయింది. ఇప్పుడు ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు దీనికి ఎంత 100%కి 4800 అది ఓకే కదా, 100%కి 4800 అనేది తీసుకోండి. తర్వాత ఇప్పుడు ఇది ఇంటి చేస్తేనే కదా వడ్డీ వచ్చేది. సో అందుకోసం 17/2 ఇంటూ ఇక్కడ 9/4కి ఎంత ఈ విధంగానే తీసుకోండి, ఎందుకంటే క్యాల్కులేషన్ సింపుల్ అయిపోద్ది. ఇప్పుడు 0 కట్ చేస్తే ఎంతలో మల్టిప్లై అవుతుంది 48. సో దీన్ని ఇంటూ 48 తీసుకోండి. ఇంటూ ఎంత ఇప్పుడు బై అనుకున్నారు, బై కాదు, సో ఇంటూ 48 అని తీసుకోండి. అప్పుడు 4 ఎంతలో పోతుంది 16 అయిపోయిందా. తర్వాత 2 తీసుకుంటే 2 ఎంతలు తీసుకోవచ్చు 4 2 ఎంతలో పోతుంది అది 12 జా 4 12 పోతే 2 ఎంతలు తీసుకోవచ్చు 6. ఇక్కడ 17 into 6 ఎంత 102 అయితే 9 తీసుకుంటే 9 2 జా 18. ఆ తర్వాత ఇలా కూడా తీసుకోవచ్చు 9 into 100 900 9 2 జా 18 అంటే ఎంత వస్తుంది 918 అనేది మనం ఏం తీసుకోవచ్చు వడ్డీ అని తీసుకోవచ్చు. ఇది బార్ వడ్డీ. క్లియర్ అయినా మనం ఏమని తీసుకున్నామంటే చూడండి 4,800 రూపాయలపై సంవత్సరానికి 8.5% వడ్డీ రేటుతో ఇక్కడ 2 సంవత్సరాల 3 నెలల కాలానికి బార్ వడ్డీ ఎంత అన్నాడు. సో ఇది క్వశ్చన్. మరి ఇక్కడ 100% అసలు ఇచ్చింది కాబట్టి 100కి ఇంత తీసుకున్నాం, ఓకే క్లియర్. ఆ తర్వాత రేట్ ఆఫ్ పర్సంటేజ్ వడ్డీ కావాలి కాబట్టి ఇదే కదా చేయాల్సింది. సో దీన్ని నేను మార్చుకున్నా, ఈ విధంగా మార్చుకుంటే ఇది ఇది. సో ఇది అని మనం మళ్ళీ టోటల్ తీసుకోకండి, ఎందుకంటే మళ్ళీ కట్ చేయడమే కాబట్టి నేను డైరెక్ట్ తీసుకున్నాను. సో ఇది 48 తోటి అయింది కాబట్టి 4 12 జా 2 6 పోయింది, 17 6 జా 102 అంటే 9 ఉంది కాబట్టి 9 into 100 900 9 2 జా 18. సో 918 అనేది టోటల్ బార్ వడ్డీ అవుతుంది. క్లియర్ అయినా. సో ఈ విధంగా 4th వన్కి మనం ఆన్సర్ తీసుకుందాం. నెక్స్ట్ వన్ చూడండి 5th వన్ 5వ క్వశ్చన్ 16,800 రూపాయలపై సంవత్సరానికి 1/4% వడ్డీ రేటు చొప్పున 9 నెలల కాలానికి ఎంత వడ్డీ లభించును, బార్ వడ్డీ ఎంత. క్లియర్ అయినా. సో ఇప్పుడు చూడండి షార్ట్ కట్ ఏ విధంగా తీసుకోవచ్చు. పి అసలు అమౌంట్ ఇచ్చింది, అసలు అమౌంట్ ఎంత 16,800 రూపాయలు అనేది అసలు అమౌంట్. క్లియర్ అయినా. తర్వాత రేట్ ఆఫ్ పర్సంటేజ్ ఇచ్చింది ఎంత 6 1/4%. కాలం ఇచ్చింది ఎంత 9 months 9 నెలలు. అయ్యే బార్ వడ్డీ ఎంత, లభించే సరళ వడ్డీ ఎంత. దీన్ని మార్చుకోవాలి 6 4 అంటే మనకి ఎంత వస్తుంది 25/4. ఇది విధంగా తీసుకోండి. 9 months అంటే ఇయర్లోకి మార్చుకోవాలి. చూడండి నెలల్లో ఉన్నదాన్ని ఇయర్లోకి మార్చుకోవాలి అని అంటే దాన్ని బై 12 తీసుకోవాలి, ఎందుకంటే టోటల్ ఇయర్కి ఎంత 12 months కాబట్టి. అంటే 3 3 జా 3 4 జా అంతేనా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి 3/4 అని తీసుకున్నాం, ఓకేనా. ఇప్పుడు చూడండి దీనికి ఏం తీసుకుంటున్నాం మనం 100%కి 16,800 అయితే ఇక్కడ వడ్డీకి ఎంత ఇదే కదా, ఇదే కదా మనం చేసేది. సో తీసుకున్నాం. ఇప్పుడు చూడండి 0కి 0 కట్ చేసిన ఇంటూ 16,8 ఇప్పుడు 4 ఎంతలో 4 4 జా 4 2 జా మళ్ళీ 2 తోటి పోతుందా అంటే పోతుంది 2 2 జా 2 21 జా. సో 3 1 జా 3. క్లియర్ అయినా. తర్వాత 3 2 జా 6 63 ఇంటూ 25 బై ఎంత 2 ఉంది. సో 25 3 జా 75 7 రిమైనింగ్ 25 6 జా 150 ప్లస్ 157 బై 2. ఇప్పుడు 2 తీసుకుంటే 2 7 జా 40 2 2 8 జా 16 మళ్ళీ 2 ఎంత తీసుకోవచ్చు ఇక్కడ చూడండి 2 7 జా 14 1 రిమైనింగ్ 17 2 8 జా 60 మళ్ళీ 1 రిమైనింగ్ 2 7 జా 0.5 అంటే వడ్డీ ఎంత అంటే 787.5. ఇది బార్ వడ్డీ. క్లియర్ అయినా. సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఇది 5వ క్వశ్చన్కి సొల్యూషన్. క్లియర్ అయినా. సో జాగ్రత్త, ఈ స్టెప్ అనేది మనకి రాదు, ఓన్లీ ఈ స్టెప్పే చేస్తాం. ఆర్ఎస్ అగర్వాల్ క్వశ్చన్ కాబట్టి క్యాలిక్యులేషన్ నంబర్స్ ఈ విధంగానే ఇస్తాడు, ఎందుకంటే పాయింట్లలో ఇస్తాడు, అందుకోసం కొంచెం ఇబ్బంది. మనం డైరెక్ట్ నెంబర్ తీసుకుంటే ఇంత కష్టంగా రాదు, సింపుల్ అయిపోతుంది.
నెక్స్ట్ మన 6వ క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తి 1820 రూపాయలను మార్చి 9, 2012 రోజున బ్యాంకులో డిపాజిట్ చేశాడు. అదే సంవత్సరం మే 21, 2012 రోజున వాపస్ తీసుకున్నాడు. సంవత్సరానికి 7.5% వడ్డీ రేటు చొప్పున అతనికి లభించే సరళ వడ్డీ ఎంత? సో ఇది క్వశ్చన్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ ఏ విధంగా చేయొచ్చు అనేది చూడండి. ఇక్కడ ఏమన్నాడు, అసలు అమౌంట్ 1820 రూపాయలు అనేది అసలు అమౌంట్. రేట్ ఆఫ్ పర్సంటేజ్ మనకి ఎంత ఇచ్చిండు, 7.5%. 2 7 14 ప్లస్ 1 ఎంత అంటే 15/2 అని రాసుకోవచ్చు దాన్ని. తర్వాత కాలం ఎక్కువ ఏం చేస్తామంటే చూడండి, మార్చి 9 తర్వాత వాపస్ తీసుకున్నది మే 21. సో మార్చి 9 కాబట్టి మార్చి నెల టోటల్ ఎన్ని డేస్ వస్తాయి, ఇక్కడ 31 డేస్ వస్తుంది. సో 31 డేస్ నుండి అంటే రిమైనింగ్ డేస్ ఎంత అంటే మార్చి 9 అని అంటే రిమైనింగ్ డేస్ 22 డేస్. ఇది మార్చిలో. ఏప్రిల్లో అయితే 30 డేస్ ఉంటాయి. అదే మేలో అయితే 21 వచ్చింది కాబట్టి 21 వరకు రాసుకోవాలి. టోటల్ ఎంత, 73 డేస్ అనేది టోటల్. కానీ మనం ఇది సంవత్సరానికి పర్సంటేజ్ ఇచ్చిండు కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ ఈ 73 డేస్ని బై 365 డేస్ తోటి డివైడ్ చేయాలి. ఎందుకు అనంటే సంవత్సరానికి అన్నాడు. ఒకవేళ ఇక్కడ నెలలు ఇస్తే బై 12 తీసుకున్నాం. అదే నెల ఇక్కడ డేస్ ఇస్తే 73 1 73, ఇక్కడ 5 1/5 అనేది మనం దీన్ని తీసుకున్నాం. ఇప్పుడు మీరు చేయొచ్చు. ఇక్కడ అసలు అమౌంట్ ఉంది కాబట్టి 100%కి 1820 అది అసలు అమౌంట్ ఉంది, అసలు పర్సంటేజ్ తీసుకుంటాం. మరి ఇక్కడ మనకి వడ్డీ, ఇక్కడ వడ్డీ ఏ విధంగా తీసుకోవచ్చు, ఇది రేట్ ఆఫ్ పర్సంటేజ్ ఇంటూ కాలం అంటే ఇది తీసుకుంటాం కాబట్టి. సో 50 బై ఇక్కడ 2 తీసుకుంటున్నా ఇంటూ 1/5 తీసుకుంటున్నా. క్లియరేనా? సో దీనికి ఎంత 5, ఇక్కడ ఎంత 3 పోతుంది. సో అలా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ 0కి ఇక్కడ 0 కట్ చేసినాం. ఈ బై 2 దీన్ని మనం డివైడ్ చేస్తుంది కాబట్టి దీన్ని ఇలా తీసుకోండి. 2 ఇక్కడ 9 2 1 3 1 3. తర్వాత ఇక్కడ తీసుకుంటే 3 3 27. ఈ 10 ఉంది కాబట్టి పాయింట్ తీసుకుంటే ఇవి ఇప్పుడు ఏమవుతుంది, ఇది వడ్డీ అవుతుంది. అతనికి లభించే వడ్డీ ఎంత, 27.3 రూపీస్ అనేది అతనికి లభించే వడ్డీ. ఇదంతా మనం డాటా తీసుకోవద్దు. చూడండి, ఈ డాటా మనం కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. మనం చేయాల్సింది ఇదే, ఇది ఒకటే తీసుకోవాలి. క్లియరేనా? సో మన మైండ్ క్యాలిక్యులేషన్ అనేది బాగా ఫాస్ట్ ఉండాలి. ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మనకి మైండ్ క్యాలిక్యులేషన్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. అంటే మైండ్లోనే మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేయచ్చు క్వశ్చన్ చూస్తేనే. సో ఈ విధంగా మీకు క్లియర్గా అర్థం కావడం కోసం ఈ విధంగా రాస్తున్నాను. కాబట్టి ఇక్కడ ఎంత పెద్దగా మనం అది ఎగ్జామ్ హాల్లో అలా రాసుకుంటూ ఉండదు. క్లియరేనా? సో ఇది 6th క్వశ్చన్కి ఆన్సర్. 7th వన్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. చూడండి 7th వన్ చూడండి. 7వ క్వశ్చన్. ఒక వ్యక్తి 15,000 రూపాయలను జనవరి 8, 2011 రోజున బ్యాంకులో డిపాజిట్ చేశాడు. అదే సంవత్సరం జూన్ 3, 2011 రోజున వాపస్ తీసుకున్నాడు. సంవత్సరానికి 18% వడ్డీ రేటు అయితే అతనికి లభించే మొత్తం ఎంత, టోటల్ అమౌంట్ అడిగి. సో ఇప్పుడు సేమ్ మనం ఇంత ముందులాగే తీసుకోవచ్చు. అసలు అమౌంట్ ఎంత అన్నాడు, 15,000 రూపాయలు అనేది అసలు అమౌంట్. రేట్ ఆఫ్ పర్సంటేజ్ మనకి ఎంత ఇచ్చిండు, 18% రేట్ ఆఫ్ పర్సంటేజ్ సంవత్సరానికి. కాలం ఈక్వల్స్ టు జనవరి 8 మనకి జూన్ 3 వరకు తీసుకోవాలి. సో ఇది మీరు కౌంట్ చేయండి. టోటల్ ఎంత అంటే 146 డేస్ వస్తాయి. టోటల్ ఎంత, 146 డేస్. ఇప్పుడు ఏం చేస్తామంటే 31 డేస్ టోటల్ జనవరి. ఇది 31 నుండి 8 తీసేస్తే మనకి ఎంత వస్తుంది, రిమైనింగ్ 23. ఇప్పుడు ఫిబ్రవరి ఎంత, 28. ఎందుకంటే ఇది లీప్ ఇయర్ 2011 అన్నాడు. సో లీప్ ఇయర్ కాదు. సో ఇక్కడ 28, తర్వాత 31, తర్వాత 30, తర్వాత 31, జూన్ 3. సో ఇదంతా మీరు యాడ్ చేస్తే ఎంత, 146 వస్తుంది. సో 146 బై ఇక్కడ 365 డేస్. డేస్ వస్తే బై 365, మంత్స్ వస్తే బై 12 మంత్స్. అంటే 73 ఇంతకుముందు పోయింది కాబట్టి 73 2 73 5. సో 2/5 వచ్చింది మనకి. క్లియరేనా? సో మనం దీన్ని తీసుకోవచ్చు కదా. ఇప్పుడు దీన్ని తీసుకుంటే 100%కి ఎంత తీసుకోవాలి, 15,000 తీసుకోవాలి. మరి ఇక్కడ 15,000 తీసుకుంటే మనం దేని కావాలి, ఇది ఏంటి, ఇదే కదా చేయాల్సింది. సో ఇప్పుడు చూడండి 18 ఇంటూ 2/5, 18 ఇంటూ 2/5 కదా. సో దీనికి ఎంత, సో ఇక్కడ 0 కట్ చేశాను. 0 కట్ చేస్తే ఇక్కడ ఎంత, 150. 5 తోటి తీసుకుంటే 5 ఎంతలో కట్ అవుతుంది, 30 తోటి. 18 ఇంతలో 18 3 ఎంత వస్తుంది, 54. అంటే 540 ఇంటూ 2 అంటే 1080. 1080 అనేది ఏంటంటే ఇక్కడ వడ్డీ. మనకి ఏం అడిగిండు, టోటల్ అడిగిండు. అంటే ఇది 15,000 ప్లస్ ఇక్కడ 1080
అంటే 2 తీసుకుంటే మనకి ఎంత వస్తుంది, 16,008 రూపీస్ అనేది ఏమొస్తుంది, టోటల్ అమౌంట్ వస్తుంది. ఇది ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది 7th వన్ ఆర్ఎస్ అగర్వాల్ క్వశ్చన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్లలో న్యూ ఆర్ఎస్ అగర్వాల్ క్వశ్చన్సే. సో దీనిపైన డిపెండ్ అవుతాడు. సో దీని నుండి డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ వస్తాయి కాబట్టి ఎక్కువ ఉంటాయి కాబట్టి సో మీరు అబ్జర్వ్ చేయండి. సో నెక్స్ట్ వన్ 8th వన్ చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. క్లియర్గా ఏముండదు, ఇంపార్టెంట్ కానీ సింపుల్ క్వశ్చన్. క్లియర్ అయినా చూడండి. ఏ అనే వ్యక్తి 5,000 రూపాయలను 4% వడ్డీ రేటుతో 2 సంవత్సరాలకు గాను అప్పుగా తీసుకొని ఏ అనే వ్యక్తి మరొక వ్యక్తికి 6.1/4% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాల కాలానికి అప్పుగా ఇచ్చింది. అయితే ఇందులో ఏ అనే వ్యక్తికి లభించే వడ్డీ ఎంత, లాభం ఎంత, వడ్డీ ఎంత, లాభం ఎంత చూడండి. షార్ట్కట్ ఏ విధంగా తీసుకోవచ్చు. పీ కాస్ట్ ఎంత, 5,000 రూపాయలు. రేట్ ఆఫ్ పర్సంటేజ్ 4%. ఎవరు తీసుకున్నది, ఏ అనే వ్యక్తి తీసుకున్నది. కాలం 2 years. కానీ ఇతను అప్పు తీసుకున్న వెంటనే ఏం చేసిండు, మరొక వ్యక్తికి అప్పు ఇచ్చిండు. సేమ్ మరొక వ్యక్తికి అప్పు ఇచ్చిండు. ఇంకో వ్యక్తి బి అనుకుందాం, సేమ్ అసలు ఎంత, అదే 5,000 ఇచ్చింది. రేట్ ఆఫ్ పర్సంటేజ్ ఈయన తీసుకున్నది 4%, కానీ ఈయన ఇచ్చింది ఎంత, 6.1/4%. మరి కాలం ఎంత అంటే సేమ్ 2 years. మరి వడ్డీ ఎంత, అంతే కదా వడ్డీ. ఇప్పుడు ఈయన ఇక్కడ వచ్చిన వడ్డీ ఇతను రిటర్న్ కడతాడు. అప్పుడు మనం చేయాల్సింది ఇది డబుల్ క్యాల్కులేషన్ కాకుండా ఇతను 4 తీసుకున్నాడు, ఇతను ఇక్కడ 6.1/4కి ఇచ్చింది. అంటే డిఫరెన్స్ ఎంత, 2.1/4. 2 4 8 అంటే ఎంత వస్తుంది, 9/4. 9/4 ఇంటూ ఇప్పుడు ఎంత అంటూ 2 years. క్లియరేనా. సో 2 2 అంటే 9/2 అన్నాడు, అంతే కదా. సో ఇప్పుడు 100%కి మనకి 5,000 తీసుకుంటే ఇక్కడ 2 అంటే 9/2కి ఎంత, ఈ విధంగా తీసుకుంటే 0 0 కట్. క్లియరేనా. సో ఇంటూ 50, 225. 25 9s 225. ఇది ఎన్ని సంవత్సరాలకి, 2 years. కానీ మనకి ఇక్కడ ఏమొస్తాడు అంటే పర్ ఇయర్ ఎంత, పర్ ఇయర్ సంవత్సరానికి వచ్చే లాభం ఎంత అతనికి అడుగుతాడు. అప్పుడు ఇది 2 years కాబట్టి దీన్ని బై 2 చేస్తే 1 yearకి ఎంత వస్తుంది, ఇక్కడ 112.5. ఇది 1 yearకి వస్తుంది. 112.5 అది 1 year వడ్డీ ఈక్వల్ లాభం. ఈ విధంగా 8th వన్కి ఆన్సర్ తీసుకోవాలి. నెక్స్ట్ వన్ 9th వన్ క్వశ్చన్ చూడండి. 9th వన్, రమకాంత్ అనే వ్యక్తి ఏబి అనే 2 స్కీములలో 5:4 నిష్పత్తులలో పెట్టుబడి పెట్టాడు. అతనికి ఈ స్కీమ్ ఏలో 20,000 రూపాయలు పెట్టుబడి పెడితే 8% వడ్డీ రేటుతో 5 సంవత్సరాలకి వడ్డీ లభించును, మరియు ఆ వడ్డీ పైన 20% బోనస్ లభించు. బి స్కీమ్లో 9% వడ్డీ రేటుతో 5 సంవత్సరాల కాలం పాటు వడ్డీ లభించు. అయినా మొత్తం పైన అతనికి లభించే టోటల్ అమౌంట్ ఎంత, మొత్తం అమౌంట్ ఎంత, మొత్తం రూపాయలు ఎంత. షార్ట్కట్ చూడండి. రమకాంత్ అనే వ్యక్తి స్కీమ్ ఏ, స్కీమ్ బి పెట్టుబడి పెట్టాడు. ఏ విధంగా, 5:4లో పెట్టుబడి పెట్టాడు. 5:4 అంటే ఏలో ఎంత, 20,000. ఏలో 20,000 పెట్టిందంటే ఎంత పడుతుంది, 4,000. రేషియో ఉంది కాబట్టి డివైడ్ చేసుకోవచ్చు. సేమ్ 4 4 కాబట్టి మనకి ఎంత వస్తుంది, 16,000 అనేది బి స్కీమ్ బిలో పెట్టుబడి పెట్టిందని అర్థం. ఇప్పుడు చూడండి, ఇది 100%. 100%కి 20,000 అని తీసుకున్నాం. కానీ స్కీమ్ ఏలో ఎంత పర్సెంటేజ్, 8%. ఎన్ని ఇయర్స్, 5 years. 8 5 ఎంత, 40%. ఇది వడ్డీ. క్లియరేనా. మనం తీసుకున్నాం వడ్డీకి ఎంత, 0 0 కట్ చేస్తే 4 ఇక్కడ ఇంటూ 2, 4 2s 8 అంటే వడ్డీ ఎంత లభిస్తుంది, 8,000. ఇప్పుడు దీనిపైన తీసుకున్నాం 100%కి ఎంత, 16,000. ఓకేనా, అది అసలు అమౌంట్. మరి ఇక్కడ 9% 5 years. 9 5s ఎంత, 45% వడ్డీ. సో 0 0 కట్ చేస్తే ఇప్పుడు 0, 16 5s 80, 8, 16 4s 64 ప్లస్ 8 అంటే ఎంత వస్తుంది మనకి, ఇక్కడ 72 అంటే 7,200 అనేది వడ్డీ వస్తుంది. ఇప్పుడు చూడండి,
దీనిపైన మరొకటి ఏమన్నాడు, లాభం బోనస్ ఇస్తాడు, అంటే 20% అంట బోనం కాదు బోనస్. ఓకే కదా, సో 20%. ఇక్కడ 0 కట్ చేస్తే మనకి ఎంత, 8 2 1600 అంటే ప్లస్ ఇక్కడ 1600 యాడ్ చేయండి, అంటే 9600. దీన్ని మీరు 120 కూడా తీసుకోవచ్చు. ఇది ఎంత వడ్డీ, ఇప్పుడు అతనికి వచ్చిన మొత్తం వడ్డీ అన్నట్టు. ఇప్పుడు ఈ 20,000 ప్లస్ 9600 ప్లస్ 7,200 ప్లస్ 16,000 ఇదంతా తీస్తేనే కదా టోటల్ వచ్చేది. ఆ టోటల్ ఈ విధంగా తీసుకోండి. క్లియరేనా? సో ఈ వడ్డీ ఈ టోటల్ ఈ అమౌంట్. సో టోటల్ అసలు అమౌంట్ ప్లస్ వడ్డీలు రెండు అన్నీ యాడ్ చేస్తే మనకి మొత్తం రూపాయలు వస్తుంది, కాబట్టి ఆ మొత్తం అనేది యాడ్ చేయండి. క్లియరేనా? సో ఈ విధంగా మనం ఆన్సర్ తీసుకుందాం. సో నెక్స్ట్ వన్ 10వ క్వశ్చన్ చూడండి, 10th వన్. 1000 రూపాయలపై 5% వడ్డీ రేటుతో 1000 రూపాయలపై 5% వడ్డీ రేటుతో 10 సంవత్సరాలకు లభించే సరళ వడ్డీ 10 సంవత్సరాలకు లభించే సరళ వడ్డీని అసలు కలిపితే ఎన్ని సంవత్సరాలకి మొత్తం 2000 రూపాయల రుణం? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఫస్ట్ అసలు ఎంత ఉంది, 1000. రేట్ ఆఫ్ పర్సంటేజ్ ఎంత ఉంది, 5%. కాలం ఎంత అంటే 10 years అని తీసుకోవాలి. ఎందుకు అనంటే ఇది 10 yearsకి ఏదైతే వడ్డీ వస్తుందో దానికి యాడ్ చేయాలి అన్నాడు. సో ఇప్పుడు దీనికి తీసుకుంటే ఇప్పుడు 100 క్యాన్సిల్ అయితే 50, అంటే దీంట్లో 50% అంటే 500 కదా. సో దీనికి 500 యాడ్ చేయండి, అంటే టోటల్ అసలు అమౌంట్ ఎంత అన్నట్టు. ఇప్పుడు ఇది అసలు అమౌంట్ 1500. టోటల్ ఎంత అయింది ఇప్పుడు చూడండి, ఇది అసలు అమౌంట్ 1500. క్లియరేనా? ఇప్పుడు నీకు పర్సంటేజ్ ఇచ్చింది కాబట్టి ఏం చేయాలి అని అంటే నీకు నెంబర్ ఆఫ్ ఇయర్స్ కావాలి. నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇది 1500 కదా. 1500 పైన మనం 5% తీసుకోండి. 5% తీసుకుంటే ఎంత వస్తుంది, 75. మనకి నెంబర్ ఆఫ్ ఇయర్స్ కావాలి అని అంటే వడ్డీ తీసుకోవాలి. వడ్డీ అంటే ఇప్పుడు చూడండి, టోటల్ అమౌంట్ ఎంత అన్నాడు, 2000. 2000 నుండి 1500 తీసేస్తే వడ్డీ కదా 500. సో 25 ఇక్కడ తీసుకుంటే 25 3s 25 2s, దాన్నే తీసుకుంటే 3 తీసుకుంటే 6 2/3%, 2/3 years. ఇప్పుడు 2000 అవ్వడానికి ఎంత పడుతుందంట, 6 2/3 years అనేది 2000 అవ్వడానికి టైం పడుతుంది. క్లియరేనా? సో ఇక్కడ టైం కావాలి అని అంటే నేను డైరెక్ట్ షార్ట్ కట్ తీసుకున్నా. ఎప్పుడైనా చూడండి, మనకి టైం అడిగినప్పుడు ఏదైతే అసలు అమౌంట్ ఉందో దానిపైన పర్సంటేజ్ ఉందో ఆ పర్సంటేజ్ తీసుకోవాలి. 75 నీకు వచ్చింది. ఈ వచ్చిందాన్ని ఏం చేయాలి అని అంటే ఆ వడ్డీ ఏదైతే నీకు వచ్చిందో ఆ వడ్డీని ఇక్కడ డివైడ్ చేయాలి. చూడండి, వడ్డీ బై నీకు ఇక్కడ పర్సంటేజ్ ఏదైతే వచ్చిందో దాన్ని డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే నీకు ఎంత వస్తుంది, ఇక్కడ 25 3s 25 20s. సో 20/3 వచ్చింది, ఇదే కదా. సో 3 ఎంతలో పోతుంది, 6. రిమైనింగ్ ఎంత ఉంది, 2. సో 6 2/3 ఏం రాసుకోవాలి, ఇయర్స్ రాసుకోవాలి. ఇది షార్ట్ కట్, ఇది మధ్యలో మోడల్ వస్తుంది. సో అప్పుడు చెప్తాను. క్లియర్ అయినా? సో ఈ రోజు వరకు ఇది సరిపోద్ది. సో నెక్స్ట్